హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరుబోయిన శ్రీనుబాబు. ఇది గ్రామీణ ప్రకృతి రైతు యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సివిఆర్ పద్ధతిలో పండించే వరి వంగడం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఈ ఖరీఫ్ సీజన్ 2024 ఖరీఫ్ సీజన్కి బీపీటీ 5204 పండించడం జరుగుతుంది. అట్లాగే ప్రాంతాల వారీగా ఈ బీపీటీని ఏమంటారంటే సాంబా మసూరి అంటారు. సాంబా మసూరి ఇది చాలా సన్నని వెరైటీ, తీయగా ఉంటుంది. సో భోజనానికి ఈ భోజనం చేయడానికి చాలామంది ఇష్టపడతారు. సో ఈ సంవత్సరం ఇది పండించడం జరుగుతుంది. సో ఇది 4వ సంవత్సరం సివిఆర్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేయడం. గత 3 సంవత్సరాలుగా దేశవాళీ వరి విత్తనాలు పండించడం జరిగింది. సో ఈ సంవత్సరం ఏంటంటే ఈ బీపీటీ ఎక్కువగా దివిసీమ, మాది కృష్ణా జిల్లా కోడూరు మండలం మిరాలి గ్రామం అండి. దివిసీమ ప్రాంత వాసులు ఎక్కువగా బీపీటీ పండిస్తారు. సో ఒక్కొక్క రైతు కెమికల్లో పండిస్తారు. ఒక్కొక్క రైతు ఎకరానికి 20,000 నుంచి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టి అధిక మోతాదులో పెట్టుబడి పెట్టి నష్టపోతూ ఉంటారు. దిగుబడి కూడా చాలా తక్కువ వస్తుంది. కానీ ఈ సివిఆర్ పద్ధతిలో ఏంటంటే తక్కువ ఖర్చుతోనే బీపీటీని పండించి అధికంగా దిగుబడి అనేది తీసుకోవచ్చు. సో మేము ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇది కంకెలు బయటికి రావడం జరిగింది. పాలు పోసుకునే దశలో అయితే ఉంది ఈ బీపీటీ 5204. ఈ బీపీటీ పండించడానికి ఏంటంటే కెమికల్లో పండించే రైతులు ఏంటంటే ఈ మొదటి దశ నుండి చివరి దశ వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తెగులు రాకుండా, దోమ ఆశించకుండా, తెల్లకంకి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఈ సివిఆర్ పద్ధతిలో ఏంటంటే ఓన్లీ మట్టితోనే పండించడం జరుగుతుంది. నేనైతే ఈ సంవత్సరం 5 స్ప్రేలు ఇచ్చాను. 5 స్ప్రేలతో చాలా తక్కువ ఖర్చుతో పండించడం జరిగింది. ఈ బీపీటీకి ఏంటంటే ఎక్కువగా తెగులు అనేవి వచ్చేస్తాయి. మొదటి ప్రారంభం నుంచే తెగులు అనేవి వచ్చేస్తాయి. ఎక్కువగా ఏంటంటే ఈ బీపీటీకి అగ్గి తెగులు, పాచి తెగులని, అగ్గి తెగులని, పండాకు తెగులు, జింకు ధాతు లోపం, అట్లాగే ఎక్కువగా దోమ ఆశించడం జరుగుతుంది. పురుగు, ఇది కాండం తులుచు పురుగు, ఇలిబిరి అనే ప్రారంభ దశలో ఇట్లా వస్తుంది. దీనికి అధిక మోతాదులో రైతులు ఖర్చు పెడుతూ ఉంటారు. అయినా సరే అవి కంట్రోల్ కాకుండా పంటను నష్టపరిచి రైతుకు దిగుబడి తగ్గుతుంది. సో రైతులు బీపీటీ పండించే రైతులు సో చాలా నష్టపోతూ ఉంటారు. అట్లా నష్టపోకుండా సివిఆర్ పద్ధతిలో తక్కువ ఖర్చుతో ఈ బీపీటీ పండించుకోవచ్చు. సో నేనైతే 5 స్ప్రేలతో ఈ సంవత్సరం బీపీటీ పండించాను. అది ఎలా పండించానంటే మొదటి స్ప్రే, మొదటి 2 స్ప్రేలు నేను పెరుగుదలకు అలాగే పిలకలు రావడానికి 2 స్ప్రేలు ఇచ్చాను. తర్వాత మిగతా 3 స్ప్రేలు వచ్చేసి పెస్ట్ కంట్రోల్, తెగుళ్లను ఫంగిసైడ్ కానీ ఇన్సెక్టిసైడ్ కానీ కంట్రోల్ చేయడానికి వాడాను. మొదటి స్ప్రే ఏం చేశానంటే 20 కేజీల మట్టి తీసుకున్నాను పెరుగుదలకు. 20 కేజీల లోపల మట్టి, ఒక మోకాళ్ళ లోతు ఒక గొయ్యి తీసి ఆ గొయ్యి లోపల మట్టి 2 నుంచి 3 అడుగులు గొయ్యి తీసి ఆ లోపల మట్టి 20 కేజీల మట్టి తీసుకున్నాను. తర్వాత 2 కేజీల వడ్లు, 2 కేజీల గోధుమలు, వాటిని 24 గంటలు నానబెట్టి మొలకగట్టి వాటిని గ్రైండర్లో వేసి పేస్ట్ చేసి అర కేజీ కుంకుడికాయలు తీసుకుని నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే ఉడకబెట్టి 2 పొంగులు వచ్చేదాకా ఉడకబెట్టి ఆ రసాన్ని తీసి ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక బేసిన్ తీసుకుని దీనిలో మెత్తగా చేసుకోవాలి. మొత్తం మట్టిని, కుంకుడు రసాన్ని, పేస్ట్ని మెత్తగా చేసుకొని ఇట్లా 200 లీటర్ డ్రమ్లో వాటర్లో కలిపేసుకుని స్ప్రే చేసుకోవాలి. తర్వాత రెండవ స్ప్రేలో ఏమి ఇచ్చానంటే పిలకలు స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ బీబీటీలో మనకేమో ఏమొస్తుందంటే పిండి నల్లి ఆశిస్తుంది, రసం పీల్చే పురుగులు, అలాగే పండాకు తెగులు, ఇంకొకటి జింకు ధాతు లోపం, పసుపు రంగులోకి రావడం ఇట్లా జరుగుతుంది. సో దానికి ఏం చేశానంటే నేను 2వ స్ప్రేలో 20 కేజీల సబ్సైల్ లోపల మట్టి తీసుకున్నాను. 2 కేజీల వడ్లు, 2 కేజీల గోధుమ మొలకట్టి ఆ పేస్ట్ చేశాను. 1/2 కిలో కుంకుడుకాయల రసం తీసుకున్నాను. అట్లాగే 1 కేజీ చింతాకు, 1 కేజీ మునగాకు. ఇవి జింకు లోపాన్ని నివారిస్తాయి, అలాగే తెగులు రాకుండా చేస్తాయి. అట్లాగే వీటిలో ఎక్కువగా నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో
మొక్కలు గ్రీనిష్ రావడానికి, పెరుగుదలకు, పిలకలు రావడానికి బాగా ఉపయోగపడతాయి. రెండో స్ప్రే ఇట్లా చేశాను. సో తర్వాత నాకు ఎటువంటి తెగులు రాలేదు. ఇంకా చివరి 3 స్ప్రేలు ఎప్పుడంటే ఇది బీపీటీకి ఏంటంటే ఈ చిగురు దశ నుంచి బీపీటీ పండించడం ఛాలెంజింగ్. ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్. ఎందుకంటే ఇది తీయగా వచ్చేస్తుంది కాండం. బీపీటీ తీయగా ఉండి దోమ ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఎక్కువ. సో ఈ దశలో ఏంటంటే చిగురు దశలో ఏంటంటే ఈ బీపీటీ ఆకు రసం ఎట్లా తీయగా ఉంటుంది. సో మొత్తం పీల్చేస్తాయి. సో చేను మొత్తం ఎండిపోతుంది. రైతుకి చాలా నష్టం ఈ దోమ ఆశించడం వల్ల. అట్లాగే దాంతోపాటు పురుగు కూడా వచ్చే సమస్య ఉంది, కాండం తొలుచు పురుగు. దానివల్ల కంకెలన్నీ తెల్లగా వచ్చేస్తాయి. కంకెలు బయటకు వస్తాయి, కానీ తర్వాత పాలు పోసుకోకుండా, ఎందుకంటే అవి కింద కాండాన్ని కట్ చేస్తాయి, తినేయడం వల్ల పాలు పోసుకోకుండా ఆ గింజలన్నీ తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. దీన్ని నివారించాలని నేనేం చేశానంటే 20 కేజీలు లోపల మట్టి తీసుకున్నాను. 1/2 కేజీ కుంకుడికాయ రసం తీసుకున్నాను. కుంకుడుకాయలు నానబెట్టి దాన్ని ఉడకబెట్టి దాని నుంచి రసం తీసాను. ఎకరానికి 1/2 లీటర్ ఆముదం తీసుకున్నాను. అట్లాగే 2 కేజీలు అల్లం, 2 కేజీలు వెల్లుల్లి, 2 కేజీలు పచ్చిమిర్చిలు, వీటన్నిటిని ఈ పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని గ్రైండింగ్ చేసేసి మెత్తగా పేస్ట్లా చేసుకుని ఈ మట్టిని, ఆముదాన్ని, కుంకుడు రసాన్ని, ఆముదాన్ని మొత్తం అలా ఇక్కడ చూపించిన విధంగా బేసిన్లో వేసేసుకుని మెత్తగా చేసుకుని దాన్ని 200 లీటర్ డ్రమ్లో కలిపి స్ప్రే చేశాను. ఇట్లా కంటిన్యూస్గా ఆగకుండా 10 రోజులకు ఒకసారి 3 సార్లు స్ప్రే చేసాను. దోమ కానీ ఎక్కడ అటాక్ అవ్వలేదు, పురుగు కూడా ఎక్కడ రాలేదు. ఈ కంకి గింజలైతే కంకికి ఎన్ని గింజలైతే ఉన్నాయో చివరి గింజలు కూడా ఆరోగ్యంగా పాలు పోసుకొని కంకి మొత్తం పుష్టిగా ఉంది. చాలా ఆరోగ్యంగా ఈ పంట పండించాను.